మీనా వాళ్ళ అమ్మ పార్వతమ్మకి మీనా గురించి దిగులైపోతుంది. అందులో గొడవని కళ్ళారా చూసింది కదా! బాలు మీనా మీదకి చెయ్యెత్తబోయాడు. ఇవన్నీ తలుచుకుంటూ బాధపడుతూ అసలు అల్లుడు ఎలాంటి వాడో ఏంటో తెలుసుకోకుండా మీనాని ఇచ్చేసాము. ఇప్పుడు మన కారణంగా మీనా బాధపడుతూ ఉంది. తన కష్టాలు అనుభవిస్తూ ఉంది. అందులో తోడికోడలు కూడా వచ్చింది. తనతో సఖ్యతగా ఉందో లేదో అన్నీ ఆలోచిస్తూ ఉంటే ఇంతలో మీనా వస్తుంది. ఆ గొడవలన్నిటిని మర్చిపోండి అంటే మా మీనా అల్లుడు మంచోడేనా అంటూ ఉంటే ఆ విషయం నాకే అర్థం కావడం లేదు. ఆయన మంచోడని చెప్పాలా చెడ్డోడని చెప్పాలా, కానీ నా మనసు మాత్రం ఆయన మంచోడని చెప్తుంది. కానీ కోపం వస్తేనే ఎలా మాట్లాడతాడో ఎలా బిహేవ్ చేస్తాడనేది తెలియదు. మిగతా అంతా మంచోడే అమ్మ అని అయితే చెప్తూ వాళ్ళ నాన్నమ్మ ఉన్నంత వరకు బాగానే ఉన్నాడు. కానీ ఏదో ఆ కార్ విషయంలో ఆ గజా చేసిన దానికి వీటి మీద కొంచెం స్ట్రగుల్ అవుతూ ఉన్నాడు. ఏం కాదులే నేను చూసుకుంటాను, మీరు నా గురించి ఆలోచించకండి, బాధపడకండి, భయపడకండి అసలు అని నవ్వుతూ వాళ్ళ అమ్మకి ధైర్యం చెప్తూ ఉంటుంది. నువ్వు తీసుకున్నంత తేలిగ్గా మేము తీసుకోలేకపోతున్నాం, అనవసరంగా నీ గొంతు కోసామేమో పెళ్లి చేసి అన్నట్టు మీనా వాళ్ళమ్మ ఇక సుమతి కూడా అక్క రోహిణి నీతో బాగానే ఉంటుందా అంటే ఏదో ఉంటుందిలే అన్నట్టు అక్కడ గొడవలన్నిటినీ పెద్దగా పట్టించుకోకండి అన్నట్టు మీనా తన తల్లికి, తమ్ముడికి, చెల్లికి ధైర్యం చెప్పి నేను బాగానే ఉన్నాను, మీరు నా గురించి ఆలోచించకండి అంటూ వాళ్ళు ఎక్కడ బాధపడతారు అన్ని విషయాలు తెలిస్తే అని మీనా వాళ్ళకి సర్ది చెప్తూ తనలో తానే బాధపడుతూ ఉంటుంది. బాలు విషయంలో మీనా.